హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇంకా మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయలక్ష్మి 6139. ఫుల్ వర్షం పడుతుందండి పొద్దున్న నుంచి, అసలు తెరుపులేదు. మీకు అలాగేనా? ఇక్కడైతే 3 రోజుల నుంచి బాగా పడుతుంది వర్షం. ఇంక ఈ వర్షంలో మనకి వేడి వేడిగా తినాలనిపిస్తుంది మధ్యాహ్నం. అందుకని పప్పు చేసుకుంటున్నాం. కూర ఉంది ఆల్రెడీ, పప్పు చేసుకుంటున్నాం. పప్పు ఇంకా బజ్జీలు. ఈ మూసరికి వేడి వేడి బజ్జీలు, పప్పు, అన్నం సూపర్ ఉంటుంది. అందుకని పప్పు చేస్తున్నా. నేనైతే ఇక్కడ తొందరగా అవుతుందని పెసరపప్పు చేస్తున్నా. కందిపప్పు అయితే టైం పడుతుంది కదా ఉడకడానికి. ఇంకా నేను కుక్కర్లో ఏం పెట్టట్లేదండి, మామూలుగా చేస్తున్నా, తొందరగా ఉడికిపోద్ది. కుక్కర్ ఏం తీసుకోవట్లేదు. పెసరపప్పు అయితే తీసుకుని కడిగి పెట్టాను పొయ్యి మీద. ఇంక ఇక్కడైతే టమాటాలు కట్ చేసుకుంటున్నా. ఒక రెండు టమాటాలు, ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకున్నా. ఇంకా 2-3 పచ్చిమిరపకాయలు. కారం వేస్తాను, ఒట్టి కారం. ఎందుకంటే పిల్లలు ఉట్టి పచ్చిమిరపకాయలు అంటే తినరు. వాళ్ళకి రెడ్గా కనిపించాలి పప్పు, ఎర్రపప్పు అంటారు వాళ్ళు. నేను పచ్చిమిరపకాయలు వేస్తే అది ఎల్లోగా ఉంటుంది కదా, వాళ్ళకి అసలు తినరు వాళ్ళు. అందుకని ఎక్కువ శాతం నేను కారం వేసే పప్పు చేస్తాను. పచ్చిమిర్చి పప్పు బాగుంటుంది అనుకో, కానీ మరి వాళ్ళు తినరు. అందుకని నేను ఎప్పుడు కారం వేసి చేస్తాను. ఇప్పుడైతే ఒక 2-3 వేసాను పచ్చిమిరపకాయలు, కొద్దిగా కారం వేస్తాను. ఇంకా 2 టమాటాలు కట్ చేసి వేసాను కదా, 2 ఉల్లిపాయలు కట్ చేసి వేస్తున్నా. ఇది పెసరపప్పు కాబట్టి తొందరగా ఉడికిపోతుందండి, టైం ఏం పట్టదు. కొద్దిగా ఒక 2-3 చుక్కల ఆయిల్ వేసుకుంటే తొందరగానే ఉడికిపోతుంది. ఇంకా ఇక్కడైతే కట్ చేసి వేస్తున్నా నేను. ఒక 4-5 ఎల్లిపాయలు ఎన్ని వేసుకున్నా పర్లేదు, 4-5 అయినా ఏం కాదు, కానీ మన ఇష్టం. కానీ అవి పిల్లలకి తగిలితే మటుకు తినరు. అందుకని నేను ఇప్పుడు ఉడికేటప్పుడే వేసేస్తాను. అది మెదిపినప్పుడు దాంట్లో కలిసిపోతుందని. ఇంకొక స్పూన్ పసుపు వేసానండి. పసుపు వేసి ఇంకా దాన్ని వదిలేస్తే ఇంకా అది ఉడికిపోతుంది. ఇదిగోండి, పచ్చిమిరపకాయలు ఒక 4 వేసాను, చిన్నగా కట్ చేసేసిన. అది తిన్నప్పుడు ఒకటి వచ్చినా కూడా వాళ్ళు తినరు. అందుకని మధ్యలో చీల్చి కట్ చేసేస్తున్నా చిన్న ముక్కలుగా. చాలా ఈజీ అండి పెసరపప్పు టమాటా. ఇంకా వేసిన తర్వాత నేనైతే ఇంకా బజ్జీల పిండి తడుపుకుంటున్నానండి. బజ్జీ పిండికి నేను మామూలుగా ఇంట్లో ఉండే మిరపకాయలే తీసుకుంటున్నా. ఎందుకంటే అలా మిరపకాయలు మా వాళ్ళు తినరు కూడా, నేను తేను కూడా ఎప్పుడు. అందుకని నేను ఇంట్లో ఉన్నవే మామూలు మిరపకాయలు తీసుకుని దాన్ని చిన్నగా అంటే చివర్లో కట్ చేసుకుని పెట్టుకొని ఇంకా అందరూ అదేంటి చింతపండు గుజ్జు, ఇంకా పప్పుల పొడి, ఉప్పు కలిపి అవి అన్నీ నింపుతారు, కానీ నేనైతే ఏం నింపలేదు. మధ్యలో ఘాటు పెట్టయితే అది ఉప్పు కాస్త రాశాను అంతే. ఇంకొక ఆలుగడ్డ తీసుకున్నా, ఎందుకంటే ఆలు బజ్జీ కూడా కావాలంట వాళ్ళకి. అందుకని ఒక ఆలుగడ్డ తీసుకొని పైన పొట్టంతా తీసుకుని రౌండ్ స్లైసెస్ మటుకు కట్ చేసుకున్నా. బాగానే వచ్చినాయి. ఒక పెద్ద ఆలుగడ్డకి. మన చిన్నవైతే మన ఇష్టం, మనం ఎన్ని కావాలనుకుంటే అన్ని కట్ చేసుకోవచ్చు రౌండ్ స్లైసెస్లా. ఇవి కూడా బాగానే ఉంటాయండి, ఆలు బజ్జీ కూడా. ఇంకా నేనైతే పిండి తడుపుకుంటున్నాను ఇప్పుడు, శనగపిండి. పిండి ఎప్పుడైనా జల్లించుకోవాలి, ఎందుకంటే పురుగు ఏం లేదనుకోండి, కానీ జల్లించుకుంటే మంచిది కదా. అందుకని నేను ఎప్పుడైనా జల్లిస్తాను ఏదైనా పిండి. ఇదిగోండి, జల్లి పట్టుకున్న తర్వాత దాంట్లో ఏం పురుగులు ఏం రాలేదులేండి, కానీ మన భయం కదా, అందుకని జల్లి పట్టుకుంటున్నా. ఇంకా ఇక్కడైతే జల్లి పట్టుకున్నాక పిండిలోకి ఎక్కువ ఏమి వేయలేదండి. ఉప్పు, కారం, పసుపు కొద్దిగా, ఎందుకంటే అది కొద్ది కలర్ వస్తుందని అంతే, వేయకపోయినా పర్లేదు. ఇంకా ధనియా పౌడర్ వేసాను. జీరా పౌడర్ ఉంటే వేసుకోవచ్చు, నా దగ్గర లేదు, ఏమి వేయలేదు. అందుకని నేను ఓన్లీ ధనియా పౌడర్, ఉప్పు, కారం, కొద్దిగా చిటికెడు వంట సోడా వేసాను.
వంట సోడా కొద్దిగా కొద్దిగా వేసుకోవాలి, ఎక్కువ వేయద్దు. ఎందుకంటే ఆయిల్ పీల్చేస్తుంది వంట సోడా ఎక్కువ వేస్తే. మాకైతే మా ఊర్లో ఏమంటారంటే దీన్ని సోల పొడి అంటారండి, సోడాని. ఇక్కడైతే సోడా అంటారు. ఫస్ట్ నేను ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన కొత్తలో తెలియదు ఇక్కడ సోడా అంటారని. సోల పొడి అని అడిగితే వెళ్ళి షాపులో ఏందో అర్థం కాలేదు వాళ్ళకి, అసలు ఇయ్యలేదు వాళ్ళు. తర్వాత తెలిసింది నాకు ఇక్కడ సోడా అంటారని. మాకైతే సోల పొడి అంటారు కర్నూల్లో. అది అండి సంగతి. ఇంకా ఇక్కడైతే బజ్జీ పిండి రెడీ అవుతుంది, కలుపుకొని అవి కొద్దిగా అంటే జారుడులాగా కలుపుకోవాలి. జారుడు అంటే ఆ మిరపకాయ బజ్జీ ఇలా తీస్తే వచ్చేటట్టు. మనం ఏమంత ఎక్స్పర్ట్లమేం కాదనుకోండి, కానీ బాగానే చేసిన. ఇంకా మిరపకాయ బజ్జీలు అంటే ఈ పప్పులోకి సూపర్ ఉంటాయండి. పప్పులో మిరపకాయ బజ్జీలు నంచుకొని, మిరపకాయ పాటు కొరుక్కొని తినాలి. పిల్లలు అయితే తినలేరు అనుకోండి, తీసేసి తింటారు. నాకైతే ఆ మిరపకాయ కొరికి తింటేనే బాగా ఇష్టం, ఆ కారం తగులుతూ. ఇంకా ఈ పిండిని అయితే కొద్దిగా ఇలా జారుడుగా కలుపుకున్నా. దీంట్లో కొద్దిగా వేడి ఆయిల్ వేస్తే అదే బజ్జీ బాగా పొంగుతుందా అంటారు. వేడి అయినాక ఆయిల్ వేడైన తర్వాత దీంట్లో వేసి కలిపితే అదనమాట. ఇది పిండి కలుపుకోవడంలోనే తేడా ఉంటుందంట. మనకి వాళ్ళు బండి మీద వేస్తారు కదా, అంత బాగా అయితే రావు మనకి, ఎందుకు మరి. నేనైతే బాగానే కలిపిన. ఇంకా చిన్న చిన్న మిరపకాయలు తీసుకున్నాండి, పెద్ద మిరపకాయలు అయితే ఎప్పుడు తీసుకురాను, నేను చెయ్యను కూడా. అంటే ఈ ఆయిల్ ఫుడ్ చేయడమే తక్కువ, చాలా తక్కువ, అసలు ఎక్కువ వాడము. ఈరోజు చల్లగా ఉంది కదా, పిల్లలు అడిగారని చేస్తున్నా. ఇంకా బయట తెచ్చుకోవడం కూడా మంచిది కాదు, ఎందుకంటే వాళ్ళు ఎన్ని రోజులు ఆయిల్ పెట్టి, అప్పుడు ఫస్ట్లో తెలియక తెచ్చుకొని తినేటోళ్ళం. కానీ బయట ఇప్పుడైతే తెలిసిన తర్వాత అస్సలు తేవట్లేదండి బయట నుంచి ఏమి ఆయిల్ ఫుడ్. ఇంకేమైనా చేయాలంటే ఇంట్లోనే చేసిస్తున్నాం. ఇంకా చిటికడైతే వంట సోడా వేసి కలిపాను. ఇదిగోండి ఆలుగడ్డలు అయితే ఇలా స్లైస్గా సన్నగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే అవి ఉడకవు. సన్నగా అంటే పతలాగా కట్ చేసుకోవాలి స్లైసెస్. మందం కట్ చేసుకున్నాం అనుకోండి అవి ఉడకవు అన్నమాట లోపల. అది అయితే ఇంక ఇక్కడ ఒక ఆలుగడ్డకి ఇన్ని ముక్కలు వచ్చినాయండి, సరిపోతాయి పిల్లలకి. నేను తింటున్నా ఒకటి రెండే, ఎక్కువ తినను. నాకు మిరపకాయ బజ్జీలు అంటేనే ఇష్టం. ఈ మిరపకాయలు అయితే ఇలా ఘాటు పెట్టి నేను ఉప్పు రాశానండి. మొన్న ఒక ఆవిడ చెప్పింది, ఇలా ఉప్పు రాస్తే అవేమి నింపకపోయినా కొంతమంది అదే శనగపిండి లేకపోతే పప్పుల పొడి, జీలకర్ర పొడి, ఇంకా చింతపండు గుజ్జు అదేవో నింపుతారు కదా, అవన్నీ ఏమి నింపను నేను. ఇలా చివర్లో అయితే కట్ చేసి ఒక ఘాటు పెట్టుకొని ఉప్పు నింపినా బాగుంటుందని ఒక ఆవిడ అన్నది. అయితే నేను అలాగ అన్నీ ఒక ఘాటు పెట్టి ఉప్పు నింపుతున్న. దాంట్లో నింపడం అంటే తీసుకొని అలా రాయటమే, మరీ ఎక్కువ కాదు. అన్నీ ఇలా కట్ చేసుకొని రాశాను. అలా ఉప్పు రాసేసి ఇంకా దాంట్లో వేసుకొని బజ్జీలు వేసుకోవడమే. కానీ అన్నిటికంటే ఈజీ మిరపకాయ బజ్జీలే, ఎందుకంటే అవి అలా కట్ చేసుకొని వేయడం, ఇంకా అలా పిండిలో ఉంచేసి వేస్తే అవి కాలిపోతాయి. ఇంక ఇవి అనుకోండి ఉల్లిపాయ పకోడీ అన్న, ఈ ఆలు బజ్జీ అన్న, ఇంకా అవన్నీ అద్దాలి దాంట్లో మళ్ళీ వేయాలి. నాకైతే మిరపకాయ బజ్జీనే ఈజీ అనిపిస్తుంది. అలాగని ఎక్కువేం తినంలేండి మేము, తక్కువే ఆయిల్ ఫుడ్స్. పూరి కూడా ఎప్పుడు నెలకు ఒకసారి అట్లా చేస్తాను నేను, ఎక్కువ చేయను. మా ఇంట్లో టిఫిన్ ఇడ్లీ దోశ ఎక్కువ ఉంటుంది. టిఫిన్ ఇంకా పూరి అట్లా ఏం చేయను. మరి చపాతీ చేస్తాను, ఎక్కువ శాతం చపాతీ తింటారు మా ఇంట్లో. చపాతీ ఇంకా అప్పుడప్పుడు జొన్న రొట్టె అంటే నాకు చాలా ఇష్టం అండి, హెల్దీ కూడా జొన్న రొట్టె. నాకు ఒట్టి ముక్క దొరికినా కూడా నేను తీసుకొని తింటా, అంత ఇష్టము జొన్న రొట్టె అంటే. మాకు చిన్నప్పటి నుంచి మా రాయలసీమలో జొన్న రొట్టె చేస్తారు, ఎక్కువ ఇష్టం. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత నాకు అంటే ఏంటి, జొన్న రొట్టెకి మొహం వాసిపోయినట్టు ఉంటుంది నాకైతే. ఊరికి పోతే రొట్టెలే ఎత్తుకుంటా నేను. అలాగా చేస్తా కానీ
తక్కువ ఇక్కడ. అందులో నాకు అంత స్పీడ్గా కూడా రాదు. ఊర్లో మా వాళ్ళు బాగా చేస్తారు. నాకైతే అంత రాదు, కానీ మామూలుగా మా ఇంటికి సరిపడైతే చేస్తాను నేను. ఎప్పుడొక్కసారి అప్పుడప్పుడు, మరి డైలీ అయితే ఏం చేసుకోము. కానీ జొన్న రొట్టె తింటే మటుకు చాలా హెల్దీ. నాకైతే చాలా ఇష్టం కూడా జొన్న రొట్టె. జొన్న రొట్టె ఏ కూరలోనైనా తినొచ్చండి, చాలా బాగుంటుంది. పప్పులో తినొచ్చు, ఫ్రైలో తినొచ్చు, ఏదైనా కూరలో తినొచ్చు, దేంట్లోకైనా రొట్టె బాగుంటుంది. ఇంకేమీ లేకపోయినా సరే ఇలా బజ్జీలు వేసుకుని, ఆ బజ్జీ కొరుక్కుని ఆ రొట్టె ముక్క నంచుకొని ఉల్లిపాయలు వేసుకొని తిన్నా బాగా టేస్ట్ ఉంటుంది రొట్టెతో. అట్లా బాగుంటుంది. మా పెద్దమ్మ తినేది అట్లా, మాకు అలవాటు చేసింది అట్లనే. అదేంటి బజ్జీలు తెచ్చినప్పుడు బజ్జీ జొన్న రొట్టె అట్లా కొరుక్కొని తినడం బాగా ఇష్టం. నాకు రొట్టె అంటే కూడా బాగా ఇష్టం అండి, చాలా హెల్దీ కూడా. ఇక్కడ వచ్చిన తర్వాతే తక్కువైంది నన్ను రొట్టె తినడం. చపాతీలు చేస్తాను కానీ నాకు అంత చపాతీ ఇష్టం అయితే ఉండదు. అవి చేసి చేసి కూడా నాకు అసలు తినబుద్ధి కూడా కాదు, ఒకటి కంటే ఎక్కువ తినను నేను. అదే రొట్టె అనుకోండి 2 తినొచ్చు ఈజీగా. ఇంకా అవి ఒట్టిగా అయినా సరే మనం మళ్ళీ తినొచ్చు మనం జొన్న రొట్టెలు, చాలా బాగుంటాయి. ఆఖరికి పప్పుచారులో కూడా అవి ముక్కలు చేసుకుని పప్పుచారు వేసుకొని తిన్నా చాలా బాగా టేస్ట్ ఉంటుంది. అంత బాగుంటుంది జొన్న రొట్టె. ఇంకా మాకైతే జొన్న సంకటి అంటే అప్పుడు వర్షం రాకపోతే ఊర్లలో ఏం చేసేవారంటే, మేము చిన్నగా ఉన్నప్పుడు జొన్నలన్నీ తెచ్చి అదే ఇసురాయి ఉంటుంది కదా, దాంతో ఇసిరేసి సంగటి అంటారు, ఆ సంగటి చేసేవాళ్ళు. దాంట్లోకి చింతకాయ పచ్చడి చేసేవాళ్ళు అండి. ఎంత బాగుంటుందో అదైతే ఆ రోజు టేస్టు. అయితే అందరు కలిసి పెద్దవాళ్ళు ఇంటింటికి పోయి అదే జొన్నలు, ఎవరికి జొన్నలు బియ్యము అన్నీ పెడతారు. అయితే ఆ జొన్నల్ని ఇసిరి చేస్తారు. చేసి ఆ వానదేవుని గురించి వర్షం రాకపోతే అయితే ఒక పూజ చేసి అందరికీ పెడతారనమాట. ఎంత టేస్ట్ ఉంటుందో అంటే అంత టేస్ట్. అది తినేసి మా ఊర్లో అయితే ఒక పెద్ద బండ ఉంటుంది చేలల్లో, అంటే ఆ బండకి పరిగెట్టాలి అందరూ అది తినేసి. పరిగెట్టి వచ్చేలోపు ఫుల్, ఇంకా మనం మధ్యలో ఉన్నప్పుడు ఫుల్ వర్షం. అంటే అంత ఆ నమ్మకము, అది అట్లా వచ్చేది కూడా వర్షం. మాకైతే చిన్నప్పుడు బాగా గుర్తు. తినేసి ఆ బండకు పరిగెట్టడం, మళ్ళీ వెనక్కి వచ్చేలోపు ఫుల్ వర్షం అండి. చాలా బాగుంటుంది అది. ఆ టేస్ట్ కూడా అది చేసి దేవుడికి పెట్టి మాకు తర్వాత తిని ఇంకా నీళ్ళు తాగకుండా పరిగెట్టాలి, అంటే వర్షం లేదు మాకు నీళ్ళు లేవు అని. పరిగెట్టి వచ్చేలోపు ఫుల్ వర్షం వచ్చేది. అదన్నమాట. కొన్ని నమ్మకాలు బాగుంటాయి అనుకోండి పల్లెటూర్లలో, కానీ అది జరుగుతుంది కూడా. కంపల్సరీ మనకు వర్షాలు లేవనుకోండి ఊర్లో అట్లా చేస్తారు. అట్లా చేసి అక్కడికి వెళ్ళి పరిగెట్టి వచ్చేలోపు పిల్లలంతా, అందరు పిల్లల గుంపు వచ్చేలోపు కంపల్సరీ అయితే వర్షం పడుతుంది. అట్లా ఉంటుంది ఊర్లో నమ్మకం కూడా. వర్షం కూడా వచ్చేది. ఆ సంగటి దాంట్లోకి చింతకాయ పచ్చడి చాలా టేస్ట్ ఉంటుందండి. అంటే మళ్ళీ మామూలు చేసినా ఆ టేస్ట్ రాదు, మామూలుగా మనం ఇంట్లో చేసుకున్న. ఆ రోజు మట్టుకు అంత టేస్ట్ ఉంటుంది అది. జొన్న సంగటి చింతకాయ పచ్చడి చేస్తారు వాళ్ళు పెద్దవాళ్ళు. ఇంక ఇక్కడైతే బజ్జీలు వేసానండి, ఒక వాయి అయితే వేసిన. బాగానే వస్తున్నాయి నాకు ఈసారి బజ్జీలు. అంటే నేను ఎక్కువ వేయను కదా, ఎక్కువ అలవాటు ఏం లేదు నాకు, అయినా బాగానే వస్తున్నాయి. చేస్తా కానీ అప్పుడప్పుడు చాలా తక్కువ అనుకోండి బజ్జీలు చేయడం. అసలు ఆయిల్ ఫుడ్ చేయడమే తక్కువ, పూరి కానీ బజ్జీ కానీ అట్లా. కానీ మరి మన గురించి ఇంకా పిల్లలు కానీ ఇప్పుడు బయట నుంచి ఏం తెచ్చుకొని ఆ ఆయిల్ అంతా తెలిసిన తర్వాత ఇప్పుడు పిల్లల గురించి చేయవలసి వస్తుంది, ఎందుకంటే వాళ్ళు అడుగుతారు కదా. ఇంక ఇక్కడైతే ఒక వాయి అయిపోయిందండి, ఇంకో వాయి వేసుకుంటున్నా. బజ్జీలు అయితే చాలా బాగానే వచ్చినాయి నాకు. ఇంక ఇక్కడైతే పప్పు ఉడుకుతుంది, ఉడికిపోయి బంద్ చేసాను అనుకోండి, తర్వాత పప్పు రుబ్బి తిరుమత వేసుకొని తినాలి. ఇంకా ఈ బజ్జీలు అయిపోయిన తర్వాత ఫుల్ ఆకలి కూడా అవుతుంది. ఇదిగోండి బజ్జీలు అయితే మళ్ళీ వేస్తున్నా నేను.
కానీ ఈ ఫ్రీడమ్ ఆయిల్ వాడితే మటుకు ఆయిల్ చాలా ఎక్కువ పీల్చదండి, చాలా బాగానే ఉంది. మేమైతే ఎప్పుడు ఫ్రీడమ్ ఆయిలే వాడతాము. ఇట్లా డీప్ ఫ్రై చేసినప్పుడు అంటే అసలు ఆయిల్ పీల్చుకోదు, చాలా బాగుంటుంది, అసలు ఆయిలే పీల్చదు. చూడండి, ఆయిల్ అసలు పీల్చదు, బాగానే ఉంటుంది. మనం డీప్ ఫ్రైలు అంటే ఫ్రీడమ్ ఆయిల్ అయితేనే మనకి తక్కువ పీలుస్తుంది. మరి అంటే ఇంకా వేరేటి కూడా తక్కువ పీల్చుకుంటాయేమో, నేనైతే వాడాను కదా తెలీదు. ఇదే వాడతాం కాబట్టి నాకైతే చాలా తక్కువ ఆయిల్ పీల్చినట్టు అనిపిస్తుంది ఇది. బజ్జీ ఇదిగోండి తింటున్నా నేనైతే, వేడి వేడి బజ్జీ సూపర్ ఉంది టేస్ట్ అయితే. నేనైతే మిరపకాయతో అలాగే కొరుక్కొని తింటా, చాలా బాగుందండి టేస్ట్ అయితే. మిరపకాయ మొత్తం వెళ్ళిపోయింది, నాకు కారం అనిపించింది. ఇది ఏంటంటే చిన్నగా ఉన్నాయి కదా, లోపల బాగా ఇత్తులు ఉన్నాయి, ఇత్తులు తీయలేదు నేను. అయితే ఫుల్ కారం ఉన్నాయి, కానీ టేస్ట్ బాగున్నాయి. ఇంక ఇక్కడైతే ఇంకా మిరపకాయ బజ్జీలు వేసేసానండి. ఇప్పుడు ఆలు బజ్జీ, ఆలుగడ్డలన్నీ మళ్ళీ దీంట్లో వేసేసుకున్నా. కొద్దిగా పిండి అయితే గట్టిగా అనిపించినట్టు అయింది, అందుకని మళ్ళీ కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ కొద్దిగా ఉప్పు వేసి, మనం కారం కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు, కారం ఎక్కువ తింటే. ఇంకా నేనైతే వేయలేదు. ఇదిగోండి మిరపకాయ బజ్జీలు అయితే అయిపోయినాయి, చాలా బాగా వచ్చినాయి కూడా, టేస్ట్ కూడా బాగున్నాయి. ట్రై చేసి చూడండి ఒకసారి. అందరికి రావని కాదులేండి, వచ్చు అందరికీ. నేనైతే ఇలా చేసిన. ఇంకా పప్పు, అన్నం, వేడి వేడి పప్పు అన్నం, ఇంకా ఈ మిరపకాయ బజ్జీలు నంచుకొని తింటుంటే సూపర్ ఉంది. ఇంకొక 2 ముద్దలు ఎక్కువే పోతుంది అన్నం, ఎందుకంటే ఈ చల్ల వాతావరణానికి వేడివేడిగా వేసుకొని తింటే చాలా, అంటే వేడికి తనానికి చల్లదనానికి వేడిగా ఉంటే బాగా ఇంకో ముద్ద ఎక్కువ పోతుంది. ఇంకా నాకైతే 3 పూటలు చేసినట్టే ఉంటుందిలేండి. పొద్దున మధ్యాహ్నం నేను ఒక్కదాన్నే ఉంటా కాబట్టి పొద్దున ఆల్మోస్ట్ వంట చేసేస్తా, వాళ్ళకి మిగిలితే తింటుంది, లేకపోతే మళ్ళీ వండుకోవడం. ఇంకేమన్నా కూరలు అయితే ఉంటాయనుకోండి, అన్నం తక్కువే వండుతాను. ఎందుకంటే ఈ చల్లకాలంలో అన్నం ఎక్కువ వండిన చల్లన్నం తినబుద్ధి కావట్లేదు అసలు. మధ్యాహ్నంకే తినబుద్ధి కాదు పొద్దున వండింది, అందుకని తక్కువనే వండుతా, ఎక్కువేం వండను నేను. కావాలంటే మళ్ళీ వండుకొని తింటా, వేడి వేడి అన్నం అయితే చాలా బాగుంటుంది. ఇదిగోండి ఆలు బజ్జీ కూడా రెడీ అయిపోయింది. ఆలు బజ్జీ కూడా బాగానే వచ్చినాయండి. ఇదిగోండి ఫుల్ వర్షం పడుతుంది, వెదర్ అయితే బాగుంది, చల్లగా గాలి వర్షం. బట్టలు అయితే అస్సలు ఆరట్లేదు అనుకోండి, 4-5 రోజులైంది బట్టలు ఆరక. కొద్దిసేపు వేయటం, మళ్ళీ తీయటం, మళ్ళీ వస్తే మళ్ళీ వేయటం, మళ్ళీ తీయటం, ఇలా ఉంది. ఇంకా ఫ్యాన్ అయితే బట్టల కోసం ఫ్యాన్ వేయాల్సి వస్తుంది, ఎందుకంటే బట్టలు ఆరవు కదా. రోజు అయితే ఏం పర్వాలేదు, కానీ మరి పిల్లలు స్కూల్ బట్టలు ఉన్న రోజు వాళ్ళకి మళ్ళీ పొద్దునకి ఆరిపోవాలి కదా, అందుకని ఫ్యాన్ వేసుకోవాల్సి వస్తుంది, చలి ఉన్నా సరే తప్పదు. ఇంకా ఆ బట్టల కోసం ఫ్యాన్ వేయవలసి వస్తుంది. ఇంక ఇక్కడైతే పప్పు అయితే అవన్నీ అయిపోయినాయి, బజ్జీలు. పప్పు రుబ్బుతున్నా, మెత్తగా ఉడికేసింది అనుకోండి, కానీ మళ్ళీ ఒకసారి అట్లా అంటే కొంచెం వాళ్ళు ఏంటంటే టమాటాలు ఉల్లిపాయలు తగిలినా కూడా తినరు అసలు, అవి ఏరి పక్కన పెడతారు. అందుకని నేను మెత్తగా రుబ్బేస్తా, అవి కూడా మెత్తగా రుబ్బేసి తాలింపు పెడితే అప్పుడు తింటారు. అందుకని మెత్తగా రుబ్బేస్తున్నా, రుబ్బేసి ఉప్పేసి మనకు తగినంత ఉప్పేసుకొని రుబ్బుకోవడమే. ఇంకా తాలింపు అయితే పెట్టుకుంటున్నా. ఇదిగోండి ఇలా ఎర్రగా కనిపిస్తేనే తింటారు పప్పు. మనం పచ్చిమిర్చి వేస్తే ఎల్లో కలర్ వస్తుంది కదా, అసలు తినరు వాళ్ళు. బాగుంటుంది పచ్చిమిర్చిలు వేసుకొని చేసుకుంటే పప్పు, కానీ పిల్లలు తినరు. మా ఆయనకి ఇష్టం, నాకు ఇష్టం, కానీ మరి వాళ్ళిద్దరు తినంది. ఇంకా మేము సపరేట్ ఏం చేయనండి, ఇంకా అందుకనే ఎప్పుడు ఎర్రకారం ఒట్టికారం వేసి పప్పు చేస్తాను, ఎర్రపప్పు అంటారు వాళ్ళు. ఇదిగోండి బజ్జీలు అయితే ఇలా రెడీ అయినాయి. ఇంకైతే పప్పు అయితే పోపు పెట్టుకుంటున్నా. పోపులో వెల్లుల్లిపాయలు వేసాను, కానీ ఆ స్మెల్ వస్తే కూడా పిల్లలు తినరండి, ఏందో మరి పిల్లలకి అర్థం కారు పిల్లలు. నాకైతే ఇష్టమే.
ఫస్ట్‌లో నేను గూడా అంటే మేము చిన్నగున్నప్పుడు గూడా ఆ ఎల్లిపాయ స్మెల్ వస్తేనే ఎట్లనో అనిపిచ్చేది. కానీ ఎల్లిపాయ తింటే హెల్త్‌కి మంచిదని తెలిసినప్పటి నుంచి అప్పటినుంచి నేను తినడం మొదలుపెట్టిన. లేకపోతే నేను కూడా తినేదాన్ని కాదనుకోండి. పిల్లల్ని అడగడం ఎందుకు. ఆ స్మెల్ వస్తేనే అసలు ఆ ముద్ద అసలు తినబుద్దే కాకపోయేది. ఇప్పుడైతే నాకు బాగా ఇష్టం. ఎల్లిపాయలు దేంట్లో ఉన్నా సరే ఎల్లిపాయలు ఏరుకొని తింటా నేను. ఎల్లిపాయలు తింటే చాలా మంచిదంట హెల్త్‌కి. అందుకని ఎల్లిపాయలు అంటే నాకు బాగా ఇష్టం అండి, దేంట్లో అయినా సరే. నేను ఇంకా అంటే కూరల్లో అలా ఎల్లిపాయలు ఒలుచుకొని కూరల్లో వేసుకున్నాం అనుకోండి, అవి అలా తింటే నాకు చాలా ఇష్టం. నేను ఒక్కొక్కసారి కూరల్లో అట్లా కొన్ని ఎల్లిపాయలు ఒలిచి దాంట్లో వేస్తాను, ఏదైనా ఫ్రై కానీ ఏదైనా కానీ. నాకు ఇష్టం బాగా ఎల్లిపాయలు. ఇదిగోండి ఇక్కడ కూడా ఎల్లిపాయలు ఎక్కువనే వేసుకున్నా. వాళ్ళు వచ్చినాయని ఏరి పక్కన పెడతారు, నాకేస్తారు. ఎల్లిపాయలు అయితే నాకైతే ఇష్టము, ఇట్లా పప్పులో ఉడికిన ఎల్లిపాయలు. మళ్ళీ తిరగమాతలో వేసినవి నల్లగా అయితే నాకు ఇష్టం ఉండదు. ఈ కొద్దిగా కలర్ ఉండాలి, అవి ఉడకాలి బాగా దాంట్లో, అప్పుడు బాగుంటుంది టేస్ట్. ఇంక ఇక్కడైతే నేను అన్నం తినేస్తున్నా అండి పెట్టుకొని. కూర్చొని తింటా నేనైతే. ఇంక ఈరోజు నిలబడి తినట్లేదు అక్కడే. ఇక్కడైతే హాల్లో కూర్చుని మంచిగా అన్నం, వేడి వేడి అన్నం, పప్పు, బజ్జీలు సూపర్ అండి ఈ చల్లని వాతావరణానికి. ఇంకా మీరందరూ లంచ్ తిన్నారా లేదా కమెంట్లో చెప్పండి. చూడండి అబ్బా, పెద్ద వీడియోలు కూడా వస్తున్నాయి. చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అన్నం అయితే చాలా అంటే పప్పు వేడి ఉంది కదా, అన్నం పప్పు. ఇంకా బజ్జీలు కూడా అప్పుడే చేశాను కాబట్టి వేడిగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. నేనైతే ఫుల్గా తినేసా. ఎందుకంటే నాకు చల్లగా ఉంటే తినబుద్ధి కాదు, కానీ వేడి ఏ ఉన్నా సరే బాగా తింటాను. చల్లారితే తినలేను నేను. అలాగా వేడి అంటే నాకు బాగా ఇష్టం. సరేనండి, బాయ్ మరి.